అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అందులో మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి. ఆ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే అందులో అన్ని జిల్లాలు టెజీలకు సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనకి ఉదయం నుంచి కూడా బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా పెన్షన్ బిల్లు అలాగే జీతాల బిల్లు చెక్ చేయడం జరిగింది. దాదాపుగా ఎక్కువ బిల్లులు మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని బిల్లుల్లో మాత్రం కదలిక వచ్చింది. ఇక్కడ సూలూరుపేటకు సంబంధించి ఒక జూనియర్ కాలేజ్ సంబంధించిన బిల్లు ఒకటి చూసాం. అందులో అదైతే సక్సెస్ అని వచ్చింది. ఈరోజు పేమెంట్ వాళ్ళకి సక్సెస్ అయినట్లుగా కూడా రావడం జరిగింది. అంటే మొత్తం మీద ఎక్కువ భాగం బిల్లు అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. కానీ అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రమే కదలిక వచ్చినట్లుగా తెలుస్తుంది. అవి ఏ బిల్లు అనేది మనకి బిల్ నెంబర్ తెలిస్తే కానీ మనం చెప్పలేము. ఇది తిరుపతి జిల్లా సూలూరుపేట సంబంధించి పిఆర్ఎల్ జూనియర్ కాలేజ్ సంబంధించిన బిల్లు. ఈ బిల్లు 901840. ఇది వచ్చేసి మనం చూసినట్లయితే ఈ పేమెంట్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని వచ్చింది. పేమెంట్ డేట్ వచ్చేసి 1/7/2024. ఈరోజు ఈ పేమెంట్ జరిగినట్లుగా మనకి ఈ బిల్లు డీటెయిల్స్లో చూపించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద చాలా తక్కువ మందికి మాత్రమే ఇప్పటివరకు ఈ జీతాలు కానీ పెన్షన్ ఇది జీతాలకు సంబంధించిన బిల్లు పెన్షన్ జమ అయినట్టు చెప్తుంది. అయితే పెన్షన్స్ ఎక్కడ కూడా జమ అయినట్లుగా లేదు. ఒక 1 or 2% మాత్రమే జమ అయినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నం లోపు అయితే ఈ జీతాలు కానీ పెన్షన్లు కానీ వచ్చే అవకాశాలు 100% లేవని చెప్పవచ్చు. ఈ మధ్యాహ్నం పైన ఏమైనా బిల్లులో కదలిక వచ్చినట్లయితే కొందరికి సాయంత్రం లోపు జమ అయ్యే అవకాశం ఉంది. ఏమైనా కదలిక వచ్చినట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది.